వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన పేరు లియోనల్ మెస్సీ. అద్భుతమైన నైపుణ్యం, నిరంతర కృషి, వినయపూర్వక స్వభావంతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ అర్జెంటీనా దిగ్గజం కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కాదు, ఒక ప్రేరణగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తాజాగా ఆయన చేసిన భారత పర్యటన క్రీడాభిమానులతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేపింది. అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించిన మెస్సీ చిన్న వయసులోనే ఫుట్బాల్ పై అపారమైన ఆసక్తి చూపించాడు. శారీరక సవాళ్లు ఎదురైనా తన ప్రతిభను నమ్ముకొని ముందుకు సాగాడు. బార్సిలోనా క్లబ్ తో తన కెరీర్ ను ఎవరికీ అందనంత ఎత్తుకు మలుచుకున్నాడు. అర్జెంటీనా జట్టుకు ప్రపంచ కప్ అందించి తన కెరీర్ ను సంపూర్ణంగా తీర్చిదిద్దుకున్నాడు. ఇలాంటి గొప్ప నేపథ్యం కలిగిన మెస్సీ తాజా భారత పర్యటన అభిమానులకు పండుగ లాంటిదిగా మారింది. గోట్ ఇండియా టూర్ లో భాగంగా భారత్ కు వచ్చిన ఆయన కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పర్యటించారు. ఈ నగరాల్లో మెస్సీకి లభించిన ఆదరణ భారత్ లో ఫుట్బాల్ పై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. లియోనల్ మెస్సీ తాజాగా అనంత్ అంబానీ స్థాపించిన వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాను సందర్శించారు. అక్కడి సహజ వాతావరణం, వన్య ప్రాణుల సంరక్షణ విధానాలు, భారతీయ సంప్రదాయాలు మెస్సీకి మరపురాని అనుభూతినిచ్చాయి. కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటించిన తర్వాత మెస్సీ వంతారాకు చేరుకున్నారు. ఆయనతో పాటు ఇంటర్ మయామి జట్టు సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డిపాల్ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. వంతారాలో అడుగుపెట్టగానే మెస్సీకి సాంప్రదాయ ఫోక్ మ్యూజిక్, పూలవర్షం, హారతితో ఘన స్వాగతం లభించింది. ఈ స్వాగతం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించింది. అనంతరం మెస్సీ ఆలయంలో అంబేమాత పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ, శివాభిషేకం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచ శాంతి, ఐక్యత కోసం ఆయన ప్రార్థనలు చేశారు. తర్వాత గైడ్ల సహాయంతో వంతారాలోని విస్తృతమైన వన్యప్రాణి పర్యావరణ వ్యవస్థను మెస్సీ పరిశీలించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి రక్షింపబడిన పెద్ద పులులు, ఏనుగులు తదితర అనేక జంతువులను దగ్గరగా చూశారు. అలాగే గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్ ను కూడా సందర్శించారు. బిగ్ క్యాట్ కేర్ సెంటర్లో మెస్సీ అడుగుపెట్టగానే సహజ వాతావరణంలో పెరుగుతున్న సింహాలు, చిరుతలు, పులులు అతని వైపు ఆసక్తిగా కదిలాయి. ఈ దృశ్యాలు మెస్సీకి ఎంతో ఆనందాన్ని కలిగించాయి. తరువాత హెర్బివోర్ కేర్ సెంటర్, రెప్టైల్ కేర్ సెంటర్లలో ఆయన పర్యటన కొనసాగింది. అక్కడ ప్రత్యేకమైన పశు వైద్య సంరక్షణ, పోషకాహారం, ఆధునిక పెంపకం విధానాల ద్వారా జంతువులు ఎలా సంరక్షించబడుతున్నాయో మెస్సీ గమనించారు. ఈ విధానాలే వంతారాను ప్రపంచ స్థాయిలో వన్యప్రాణుల సంక్షేమ కేంద్రంగా నిలబెట్టాయని అన్నారు. చివరిగా ఫాస్టర్ కేర్ సెంటర్ ను సందర్శించిన మెస్సీ బలహీనంగా ఉన్న చిన్న జంతువులను ఎలా సంరక్షించి పెంచుతున్నారో తెలుసుకున్నారు. ఈ ఆనందకర సందర్భంలో అనంత్ అంబానీ, రాధికా అంబానీ కలిసి అక్కడ ఉన్న ఒక సింహం పిల్లకు లియోనెల్ అని పేరు పెట్టారు. ఇది ఫుట్బాల్ లెజెండ్ కు ఇచ్చిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నారు. క్రికెట్ అంటే పడిచచ్చే ఇండియాలో మెస్సీకి ఇంతటి ఆదరణ దక్కటం గొప్పే అని చెప్పుకోవాలి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఫుట్బాల్ అంటే కోట్లాది మంది అభిమానులకు ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగానికి ప్రాణం పోసిన ఆటగాళ్లలో లియోనెల్ మెస్సీ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అర్జెంటీనాకు చెందిన మెస్సీ తన ఆటతో ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేశాడు. చిన్న వయసులోనే ఎదుగుదల సమస్యతో బాధపడిన ప్రతిభ ముందు ఆ అడ్డంకి నిలబడలేకపోయింది. బార్సిలోనా క్లబ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి మెస్సీ ప్రయాణం ఒక అద్భుత కథలా సాగింది. మెస్సీ గొప్పతనం అతని గోల్స్ సంఖ్యలో మాత్రమే కాదు, ఆ గోల్స్ చేసే విధానంలో కనిపిస్తుంది. బంతిని కాళ్లకు అతుక్కొని ఉన్నట్లుగా ప్రత్యర్థులను దాటుకుంటూ వెళ్లడం, అసాధ్యమైన కోణాల్లో గోల్ చేయడం అతనికి మాత్రమే సాధ్యం. ఒక్క గోల్తో మ్యాచ్ ను మలుపు తిప్పగల శక్తి మెస్సీకి ఉంది. అదే సమయంలో తనతో ఆడే ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో కూడా అతను ముందుంటాడు. వ్యక్తిగత ప్రతిభతో పాటు జట్టు ఆటకు ప్రాధాన్యం ఇవ్వడమే మెస్సీని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అవార్డుల విషయానికి వస్తే మెస్సీ సాధించిన విజయాలు అసాధారణం. అనేక సార్లు బాలన్ డి ఓర్ అవార్డు గెలవటం, క్లబ్ స్థాయిలో లీగ్లు, ఛాంపియన్స్ లీగ్లు గెలవటం అతని స్థిరత్వానికి నిదర్శనం. ముఖ్యంగా అర్జెంటీనా తరపున ప్రపంచ కప్ వంటి కీలక ట్రోఫీలు గెలవటం ద్వారా తనపై ఉన్న విమర్శలకు సమాధానమిచ్చాడు. మెస్సీ ఆటలో మరో ముఖ్యమైన అంశం అతని వినయం. ఎంతటి విజయం సాధించినా అతని ప్రవర్తన సాదాసీదాగా ఉంటుంది. మైదానంలో మాటల కంటే ఆటతోనే సమాధానం చెప్పటం అతనికి అలవాటు. ఇదే లక్షణం అతన్ని అభిమానులకు మరింత దగ్గర చేసింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎందరో మెస్సీని ఆదర్శంగా చూస్తారు. ఏదేమైనా భారత్ టూర్ మెస్సీకి జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇచ్చిందని మాత్రం చెప్పొచ్చు.